హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 11వ విడత సాయాన్ని నిన్నటి రోజున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకైతే వేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది మాకు పేమెంట్ రావటం లేదు. అలాగే నిన్నటి రోజున పేమెంట్ అనేది వేశారా? లేదా? అని కూడా చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ గనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే పేమెంట్ అనేది వచ్చిందో వారికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే ఎవరి అకౌంట్ నంబర్ అనేది వచ్చింది. ఆ అకౌంట్ నంబర్‌కి సంబంధించిన లాస్ట్ 5 నంబర్‌లు అనేది వచ్చిన తర్వాత వారికి రూ. 2000 అనేది 31/5 నెల 2022 తేదీన సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకి వారికి పేమెంట్ అనేది రూ. 2000 అనేది రావడం జరిగింది. అంటే మధ్యాహ్నం 12 గంటలకు పేమెంట్ అనేది వేసినట్లయితే వారికి సాయంత్రం 4 గంటలకు 15 నిమిషాలకు పేమెంట్ అనేది రావడం జరిగింది. పేమెంట్ అనేది అందరికీ వస్తుంది. తప్పనిసరిగా అయితే వెయిట్ చేయండి. రానున్న 2 రోజుల పాటు పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. అయితే నిన్నటి రోజు సాయంత్రం నుంచి పూర్తిగా పీఎం కిసాన్ వెబ్‌సైట్ అనేది పూర్తిగా షట్ డౌన్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ద సర్వర్ ఈస్ అన్‌అవైలబుల్ అనేది రావడం జరిగింది. అయితే ఎవరికైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా పేమెంట్ అనేది రాలేదో వారికి సంబంధించి అసలు పేమెంట్ అనేది వస్తుందా? రాదా? అలాగే దీనికి సంబంధించి సెపరేట్‌గా ఒక లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్టే కాకుండా మనకు సంబంధించి ఇనెలిజిబిలిటీ లిస్ట్ కూడా అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి? అలాగే మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే మీరు ఆన్‌లైన్‌లో ఏ విధంగా కంప్లెయింట్ అనేది ఇవ్వాలి? అంటే మీకు కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చుండి మరికొన్ని విడతల పేమెంట్ అనేది రాకపోయినా లేదా మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండి మీకు ఇంకా వెరిఫికేషన్ అయితే కాకపోయినట్లయితే ఏ విధంగా ఆన్‌లైన్‌లో కంప్లెయింట్ అనేది ఇవ్వాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ యొక్క విలేజ్ డాష్‌బోర్డ్ మనకైతే రావడం జరిగింది. ఇది మీకు ఎక్కడ కనిపిస్తుందంటే ప్రస్తుతం పీఎం కిసాన్‌కి సంబంధించిన సైట్ అనేది వర్క్ అనేది కాలేదు కాబట్టి నేను ఆల్రెడీ గతంలో తీసుకున్న ఈ యొక్క స్క్రీన్‌షాట్ మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి పీఎం కిసాన్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పేమెంట్ సక్సెస్ దగ్గర ఫార్మర్ కార్నర్‌కి ఇక్కడ డాష్‌బోర్డ్ అనేది ఒకటొస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఇయర్ దగ్గర మనకి ఇక్కడ డాష్‌బోర్డ్ అనే ఆరెంజ్ కలర్‌లో ఒక బటన్ అనేది వస్తుంది. ఈ డాష్‌బోర్డ్ బటన్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ యొక్క విలేజ్ డాష్‌బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంబంధించిన స్టేటు అలాగే మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్‌లు అయితే అప్డేట్ అనేది కాలేదు. మనకు గతంలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలు మాత్రమే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన మండలం ఏదైతే ఉందో ఆ మండలము అలాగే మీకు సంబంధించిన విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క విలేజ్‌కి సంబంధించి టోటల్‌గా 1220 మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అందులో పేమెంట్ విషయానికి గనుక వచ్చినట్లయితే 574 మందికి అన్ని రకాల పేమెంట్లు అయితే రావడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఎన్ని విడతల పేమెంట్ అనేది విడుదల చేశారో అన్ని పేమెంట్లు అయితే రావడం జరిగింది. అలాగే పార్షియల్ పేమెంట్స్ అనేది 97 మందికి అంటే కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చినాయి. మరికొన్ని విడతల పేమెంట్ అనేది 97 మందికి అయితే ఆగిపోవడం జరిగింది. ఇప్పటివరకు ఎటువంటి పేమెంట్ అనేది పడిన వాళ్ళు 203 మంది. అలాగే ఇక్కడ ఆధార్ స్టేటస్ అనేది మనకు కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాకు సంబంధించి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీకైతే రావడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టేటస్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 103 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో 2 అప్లికేషన్‌లు రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది. 91 మందికి యాక్సెప్ట్ అనేది చేశారు. ఇంకా 4 పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ మీరు ఏది క్లిక్ చేసినా సరే మీకు స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఆధార్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అథెంటికేషన్ స్టేటస్ అంటే ఈ మధ్య కాలంలో ఎవరైతే ఈకేవ్స్ అనేది చేశారో వారికి సంబంధించిన వెరిఫికేషన్‌లో చాలా మందికి రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది. అంటే వారికి సంబంధించి బయోమెట్రిక్‌లు అంటే ఆధార్‌లో ఉన్న వివరాలు అలాగే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఇచ్చిన వివరాలు అనేది సరిగా లేని కారణంగా అలాగే గతంలో ఇచ్చిన వివరాలు ప్రస్తుతం ఆధార్‌కి సంబంధించిన వెరిఫికేషన్‌లో ఇచ్చిన వివరాలు కొన్ని తప్పులు అనేది ఉండడం కారణంగా వారికి రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ స్టేటస్‌లో టోటల్‌గా 1024 మందికి సంబంధించి 5 మంది పేర్లు అయితే రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి లిస్ట్ అనేది అందరికీ సంబంధించి యాక్సెప్ట్ అనేది అంటే ఎలిజిబిలిటీ లిస్టు ఫార్మర్ ఫర్ హూమ్ ఆధార్ ఈజ్ రిజెక్టెడ్ అంటే ఎవరి యొక్క ఆధార్ అనేది రిజెక్ట్ అనేది చేశారో వారికి సంబంధించిన వివరాలు ఇక్కడైతే రావడం జరిగింది. వీరందరికీ ఈ విడతలో పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం ఉంది. అలాగే ఎవరికైనా సరే ఆధార్ నంబర్ అనేది ఇన్వాలిడ్ అనేది వచ్చినట్లయితే అంటే మీరు ఇచ్చే సమయంలో ఆధార్ నంబర్ అనేది తప్పులుగా నమోదు అనేది చేసినట్లయితే వారి యొక్క వివరాలు ఇక్కడ వస్తాయి. అలాగే ఇంకా ఎవరికైనా సరే వ్యాలిడేషన్‌కి సంబంధించి పెండింగ్ ఉన్నట్లయితే వారి యొక్క వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే పేమెంట్ విషయానికి గనుక వచ్చినట్లయితే చాలా మందికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రకాల పేమెంట్లు అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అలాగే రిసీవ్డ్ పార్షియల్ పేమెంట్స్ అంటే ఇక్కడ నేను కొన్ని పేమెంట్లు అనేది ఎవరికైతే వచ్చాయో వారికి సంబంధించి ఇక్కడ నేనైతే తెలియజేస్తాను. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్‌గా 10 విడతల పేమెంట్ అనేది వచ్చినట్లయితే వీరికి 6 విడతలు మాత్రమే పేమెంట్ అనేది విడుదల చేశారు. వీరికి సంబంధించి టోటల్‌గా 9 విడతలు రావాల్సి ఉంటే 5 విడతలు అనేది వచ్చింది. అలాగే వీరికి 10 విడతల పేమెంట్ రావాల్సినట్లయితే 3 విడతల పేమెంట్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఈ లిస్ట్‌లో గనుక మీ పేరు అనేది ఉన్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెక్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ యొక్క చెక్ ఫర్ మోర్ డీటెయిల్స్ మీద ఏదైనా ఒకటి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ర్యాండమ్‌గా ఒక వ్యక్తికి సంబంధించి ఈ విధంగా నేనైతే క్లిక్ చేయడం జరిగింది.
ప్రస్తుతం పీఎం కిసాన్ వెబ్సైట్ అనేది వర్క్ అనేది కాని కారణంగా నేను ఇక్కడ మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెప్పలేకపోతున్నాను. మీకు సంబంధించి ఎందుకైతే పేమెంట్ అనేది ఆపేశారో ఆ యొక్క స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రిసీవ్ నో పేమెంట్స్ అంటే ఇప్పటివరకు ఎటువంటి పేమెంట్ అనేది ఎవరికి రాలేదో వారి యొక్క వివరాలు అయితే ఇక్కడ వస్తాయి. వీరికి సంబంధించి టోటల్గా 10 విడతలు రావాల్సినట్లయితే ఇప్పటివరకు ఎటువంటి పేమెంట్ అనేది రాలేదు. అలాగే ఇక్కడికి సంబంధించి 4 విడతల పేమెంట్ అనేది విడుదల చేసినట్లయితే ఇప్పటివరకు వీరికి సంబంధించి ఎటువంటి పేమెంట్ అనేది రాలేదు. వీరికి సంబంధించిన రీజన్ కనుక చూసుకున్నట్లయితే కరెక్షన్ ఈజ్ పెండింగ్ ఫర్ స్టేట్ అనేది ఉంది. అంటే స్టేట్ లెవెల్లో వీరికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇంకా కరెక్షన్ అనేది కాలేదని ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్లు కనుక ఉన్నట్లయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే ఇక్కడ మీకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టేటస్ కూడా మీరైతే తెలుసుకోవచ్చు. మీకు సంబంధించి ఎవరి యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేశారో, అలాగే ఎవరెవరు రిజెక్ట్ చేశారో, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయో ఇక్కడ మీరైతే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్‌గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ రానివారు, అలాగే ఇప్పటివరకు అప్లై చేసుకున్న వారికి సంబంధించి పెండింగ్‌లో గనుక ఉన్నట్లయితే, వారికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఏ విధంగా కంప్లెయింట్ ఇవ్వాలో నేను మీకైతే తెలియజేస్తాను. అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది రాకపోయినట్లయితే మీరు మండల కార్యాలయంలోని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా మీరు ఆన్లైన్‌లో కూడా కంప్లెయింట్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అనేది నేను మీకైతే తెలియజేస్తాను. వీరికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో, అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి టోటల్‌గా మీకు ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం ఒక ఫామ్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడానికి ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా మీరు ఎటువంటి వివరాలు అనేది ఏ విధంగా నింపాలి, అలాగే దీనికి సంబంధించి ఎటువంటి సమస్యలు అనేది ఉంటాయి, అలాగే మీకు తప్పనిసరిగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వెరిఫికేషన్ అనేది అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది. అయితే చాలా మందికి వారికి పేమెంట్ అనేది రాలేదని, అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు మాకు చాలా విడతల పేమెంట్ అనేది రాలేదని, అలాగే మేము కొత్తగా అప్లై చేసుకున్నా కూడా మాకు ఇంకా వెరిఫికేషన్ కాలేదని, అలాగే కొంతమంది బ్యాంక్ ఖాతాలు తప్పుగా ఉన్నాయని, అలాగే మరికొంతమందికి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నాయని చాలా మొత్తంలో కంప్లైంట్ అనేది రావడంతో ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వెబ్సైట్లోని గ్రీవెన్స్ అనేది రేస్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు పీఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇప్పటివరకు మనకు ఈకేవైసీ, అలాగే ఆన్లైన్ రీఫండ్, లేదా నీ ఫార్మర్ రిజిస్ట్రేషన్, లేదా మనకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఆప్షన్ అయితే రావగా ఇక్కడ మనకు కొత్తగా హెల్ప్ డెస్క్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఈ హెల్ప్ డెస్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించిన క్వరీ అనేది రిజిస్టర్ చేయడానికి ఒక ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్వరీ లేదా నో ద క్వరీ స్టేటస్ అంటే మీరు ప్రస్తుతం కంప్లైంట్ అనేది ఇవ్వలేదు కాబట్టి, అంటే గ్రీవెన్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి మొదటి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు గ్రీవెన్స్ అనేది రేస్ చేసిన తర్వాత, అంటే కంప్లైంట్ అనేది ఇచ్చిన తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి రెండో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించి ఇక్కడ ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి అనేది తప్పనిసరిగా మీరైతే ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం కొత్తగా కంప్లైంట్ అనేది ఇస్తున్నాం కాబట్టి మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ కానీ, లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ ద్వారా మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మీకు సంబంధించిన ఏదో ఒక విధానం ద్వారా మీరైతే తెలుసుకోవాలి. నేను మొబైల్ నెంబర్ ద్వారా ప్రొసీడ్ అనేది అవుతున్నాను. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు తప్పనిసరిగా ఒకటైతే గమనించాలి. మీరు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ, లేదా బ్యాంక్ అకౌంట్ కానీ, ఆధార్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన వివరాలే మీకు వచ్చాయా, లేదా వేరొకరికి సంబంధించిన వివరాలు అనేది వచ్చాయనే విషయానికి సంబంధించి మీరైతే తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వ్యక్తికి సంబంధించి పేరు, అలాగే వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ఐడి అనేది వచ్చింది. అలాగే వారికి సంబంధించిన జెండరు, అలాగే వారికి సంబంధించిన కేటగిరీ, ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ అనేది మీకు యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా తెలుసుకోండి. అలాగే వీరికి సంబంధించిన ఆధార్ నెంబర్ కూడా వెరిఫికేషన్ అనేది అయింది. అలాగే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన స్టేటస్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన జిల్లా, మండలం అనేది వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పటివరకు వీరికి సంబంధించి 8 విడతల పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా వీరికైతే రావడం జరిగింది. ఆ తర్వాత 9వ విడత, అలాగే 10వ విడత పేమెంట్ వీరికైతే నిలిపివేశారు. దీనికి సంబంధించి వీరు పేమెంట్ అనేది రాలేదని వీరు కంప్లైంట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రీవెన్సీ టైప్ అనేది ఉంది. ఈ గ్రీవెన్సీ టైప్లో మనకి కొన్ని రకాల ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అకౌంట్ నంబర్ కరెక్షన్, అంటే మీకు సంబంధించి అకౌంట్ నంబర్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే కొంతమంది గతంలో ఏం చేశారంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మొదలైనప్పుడు కొంతమంది రైతులకు సంబంధించి వారికి తెలియకుండానే వేరొకరి యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అనేది నమోదు చేసుకోవడం జరిగింది. అంటే భూమికి సంబంధించిన యజమాని బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరొకరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది నమోదు చేసుకుని వారికి రావాల్సిన పేమెంట్ అనేది వారైతే పొందడం జరిగింది. ఇలా ఎవరికైతే ఉందో, లేదా వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది
ఎంటర్ చేసే సమయంలో ఏదైనా తప్పులు అనేది ఉన్నా కూడా మీరు కరెక్షన్ అనేది చేసుకోవడానికి అకౌంట్ నంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన కొత్త బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు, మీకు సంబంధించిన ఆధార్ నంబరు, ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ కానీ ఎంటర్ చేసి మీకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత మీకు వారు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ ఫర్ అప్రూవల్, అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే పీఎం కిసాన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో, లేదా మీరు సిఎస్సి సెంట్రల్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న చాలా మందికి ఇంకా అప్లికేషన్ పెండింగ్లో ఉందని వారైతే అడగడం జరిగింది. కాబట్టి వీరందరికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ ఇంకా ఎందుకు పెండింగ్లో ఉందని అడగాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వీరికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్, అంటే వీరికి 9వ విడత అలాగే 10వ విడత పేమెంట్ అనేది రాలేదు కాబట్టి వీరు ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్కి సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్, అంటే మీకు రావాల్సిన పేమెంట్ అనేది రాకపోయినా కూడా ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రాబ్లమ్ ఇన్ ఆధార్ కరెక్షన్, అంటే మీ యొక్క ఆధార్ వివరాలు తప్పుగా నమోదు అనేది అయి ఉండడం వల్ల మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ఆధార్కి సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ ఈజ్ నాట్ కరెక్ట్, అంటే మీకు సంబంధించిన ఫీమేల్ అయితే మేల్ అనేది రావడం, లేదా మేల్ అనేది ఉన్నట్లయితే ఫీమేల్ అనేది రావడం, ఇటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పేమెంట్ రిలేటెడ్, అంటే మీకు సంబంధించి పేమెంట్ రిలేటెడ్ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చివరి రెండు కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ 11వ విడతకి సంబంధించి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టగా చాలా మందికి వచ్చే సమస్యలు ఏంటంటే ప్రాబ్లమ్ ఇన్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ, అంటే చాలామంది పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు ఈకేవైసీ చేసుకోవాలనుకున్నట్లయితే కొంతమందికి ఓటీపీలు అనేది రావడం లేదు, మరి కొంతమందికి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈ మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది అయి ఉంది, మీరు ఈకేవైసీ అనేది చేసుకోలేదని కొంతమందికి అయితే రావడం జరిగింది. అటువంటి వారందరూ మొదటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక చివరి ఆప్షన్ ఏంటంటే బయోమెట్రిక్ వేసే సమయంలో ఈకేవైసీ కావటం లేదని, అంటే చాలామంది బయట సిఎస్సి సెంటర్ల ద్వారా ఎవరైతే వేలిముద్ర అనేది వేసి బయోమెట్రిక్ ఈకేవైసీ చేసుకుంటున్నారో వారికి వేలిముద్ర అనేది సరిగా పడిన కారణంగా వారికి ఈ విధంగా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు సంబంధించి ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ అనేది మీరైతే చేసుకొని మీకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా మీరైతే నమోదు చేయాలి. వీరికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్ అనేది వీరు సెలెక్ట్ అనేది ఇచ్చారంటే వీరికి సంబంధించి 9వ విడత అలాగే 10వ పేమెంట్ అనేది రాలేదు కాబట్టి ఇక్కడ మీరు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన సమస్య అనేది ఏమిటో ఇక్కడ వివరించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ లేదా ఏదైనా భాషలో మీరు తప్పనిసరిగా మీరైతే టైప్ అనేది చేసుకోవచ్చు. కానీ మనం ఏదైతే వాట్సాప్లో ఏ విధంగా చాట్ చేసుకుంటున్నామో అలా మాత్రం ఇక్కడ మెసేజ్లు అనేది పెట్టడానికి వీలనేది లేదు. ఉదాహరణకు నాకు పీఎం కిసాన్ రాలేదని ఇక్కడ నేను టైప్ చేస్తాను. ఇక్కడ నేను ఏం టైప్ చేశాను, నాకు పీఎం కిసాన్ రావటం లేదని ఇక్కడ నేను టైప్ చేశాను. అయితే మీరైతే టైప్ చేయవద్దు. ఏదైనా సరే మీరు టైప్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో నేను ఈ యొక్క గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ప్రస్తుతం వాట్సాప్లో ఏ విధంగా చాట్ చేస్తున్నారో అదే విధంగా మీరు కనుక ఇంగ్లీష్లో కనుక రాసినట్లయితే అది ఆటోమేటిక్గా తెలుగులోకి అయితే కన్వర్ట్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకైతే రాసి చూపిస్తాను. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ విధంగా నేను అనేది తెలుగులో టైప్ చేయడం జరిగింది. ఇది ఆటోమేటిక్గా మనకు పక్కనే ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ అనేది అవడం జరుగుతుంది. మీరు తెలుగులోనే పంపాలనుకున్నట్లయితే ఈ విధంగా ఈ యొక్క టెక్స్ట్ని మీరు కాపీ అనేది చేసుకొని మీ యొక్క మొబైల్ ఫోన్లో కనుక ట్రై చేస్తున్నట్లయితే ఈ యొక్క టెక్స్ట్ మీద అలాగే కనుక నొక్కి పెట్టినట్లయితే టోటల్గా ఈ యొక్క టెక్స్ట్ అనేది సెలెక్ట్ అనేది అవడం జరుగుతుంది. మీరు కాపీ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఇది టోటల్గా రిమూవ్ అనేది చేశాను. ఇక్కడ పేస్ట్ అనేది చేసినట్లయితే నాకు ఆటోమేటిక్గా నేను అక్కడ ఏదైతే కాపీ చేశానో అది ఇక్కడైతే రావడం జరిగింది. లేదా మీరు ఇంగ్లీష్లోనే పంపాలనుకున్నట్లయితే ఈ యొక్క టోటల్ మెసేజ్ని మీరు కాపీ అనేది చేసి ఇక్కడ మీరు ఇంగ్లీష్లో మీరైతే పంపవలసి ఉంటుంది. ఇక్కడ తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఆధార్ నంబరు, అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే బ్యాంకుకి సంబంధించిన బ్రాంచ్ పేరు అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్తో సహా మీరు ఇక్కడ కనుక రాసినట్లయితే మీరు ఇక్కడ మీకు ఏదైతే క్యాప్చా వస్తుందో దీన్ని ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ 6+7 అనేది ఎంత అంటే 13 అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 13 అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద మీరు తప్పనిసరిగా క్లిక్ చేయవలసి ఉంటుంది. కొర్రీకి సంబంధించిన ఒక ఐడి అనేది వస్తుంది. అంటే మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఈ యొక్క కంప్లైంట్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు, మీకు ఒక ఐడి అనేది వస్తుంది. ఈ ఐడితో మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నో దాస్ కొరీ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ మీకు సంబంధించి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన కొరీ ఐడి అనేది వస్తుంది. ఆ కొరీ ఐడి మీద క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా
ఈ విధంగా ప్రతి ఒక్కరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది రేస్ చేసుకోండి. అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై చేయడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఎందుకంటే మనం పీఎం కిసాన్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అనేది చేశాం కాబట్టి ఈ యొక్క అప్లికేషన్‌కి సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క కంప్లెయింట్ అనేది ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది. వారు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత వీరికి పేమెంట్ అనేది ఎందుకు రాలేదు, వీరికి సంబంధించి ఏదైనా సమస్యలు అనేది ఉన్నాయా అనే దానికి సంబంధించి రైతులకు తప్పనిసరిగా వారి యొక్క గ్రీవెన్సీ ఐడి అనేది క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే వారికి పేమెంట్ అనేది ఎందుకు రాలేదో అధికారులు తప్పనిసరిగా మీకు వివరణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా మీరు పీఎం కిసాన్‌కి సంబంధించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోనే మీరు ఈ యొక్క సేవలు అనేది పొందడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మంది రైతులకు వారికి పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది. వారికి ఎందుకు పేమెంట్ అనేది ఆగిపోయిందో ఇప్పటివరకు చాలా మందికి అయితే తెలీదు. మీరు గనుక ఈ వీడియో గనుక షేర్ చేసినట్లయితే వారు ఆన్లైన్ ద్వారా కంప్లెయింట్ అనేది ఇవ్వడం ద్వారా వారు కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అయితే పొందుతారు. ఈ వీడియోను తప్పనిసరిగా మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.